స్టోరీస్ తెలుగు. ప్రేమ ద్రోహం పార్ట్ 5. అయ్యో నితిన్, నువ్వు ఎందుకింత బాధపడుతున్నావు? జస్ట్ 6 months లో తిరిగొచ్చేస్తాను. బాధపడకుండా ఇంకేం చేయాలి? మన పెళ్ళై 1 నెల కూడా కాలేదు. నువ్వు అప్పుడే నన్ను వదిలి ఫారెన్కి వెళ్తున్నావు. నితిన్, ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. అంతమంది ఎంప్లాయీస్ లో నన్నే ప్రాజెక్ట్ కోసం పిలిచారు. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే ఇక నా కెరీర్ హైలో ఉంటుంది. అయితే నేను కూడా నీతో పాటు వస్తాను. సరే, నీ వీసా ప్రాసెస్ చెప్పిద్దాం. మనం ఇద్దరం వెళ్దాం. లేదు వినీత, నా బిజినెస్ వదిలిపెట్టి ఎక్కడికి రాలేను. అది సరే కానీ అప్పటి నుంచి ఫారెన్కి వెళ్తున్నా అంటున్నావు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు? న్యూజిలాండ్. న్యూజిలాండ్? అవును, ఇందులో అంత షాకింగ్ విషయం ఏముంది? వినీత, నువ్వు న్యూజిలాండ్కి వెళ్తున్నావు కదా, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? నీ మాటకి ఓకే చెప్పకుండా వేరే దారేదైనా ఉందా నాకు? ఆ హెల్ప్ ఏంటో చెప్పు. పల్లవి, పల్లవి, తొందరగా రెడీ అవు. మనం నీ స్కానింగ్ కోసం వెళ్ళాలి. ఒకవేళ అమ్మాయి అయితే అక్కడే అబార్షన్ చేయించుకొని వచ్చేద్దాం. ప్రణవ్, నాకు మాటి మాటికి వాంతులవుతున్నాయి. నేను నీతో పాటు వస్తే నువ్వు చాలా ఇబ్బంది పడతావు. ఇదంతా మీకెందుకు వచ్చిన తలనొప్పి? నేను టాక్సీ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతాను. ఎలాగో రిపోర్ట్లో అమ్మాయా అబ్బాయా అని అంతా రాసుంటుంది కదా. ఓ ఓకే, అయితే సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సాయంత్రం నాకు నీ స్కానింగ్ రిపోర్ట్స్ చూపించు. ఓకే ప్రణవ్, బాయ్. పల్లవి ఏదోలాగా మేనేజ్ చేసి ప్రణవ్ స్కానింగ్ కి రాకుండా ఆపి ఒక్కతే హాస్పిటల్ కి వెళ్ళింది. డాక్టర్ నెసెసరీ చెకప్లన్నీ చేసిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసింది. స్కానింగ్ తర్వాత తెలిసింది ప్రణవ్ ఇంకా అతని మామ్ కోరుకున్నట్టుగా పల్లవికి పుట్టబోయేది బేబీ బాయే. కంగ్రాచులేషన్స్, యు హావ్ ఎ బేబీ బాయ్. బేబీ బాయ్. ఇప్పుడు ఇంకో ప్రణవ్ రాబోతున్నాడు. బేబీ బాయ్ పుట్టబోతున్నాడని తెలిసిన పల్లవికి ఎలాంటి ఆనందం కలగలేదు. ప్రెగ్నెన్సీ, డిప్రెషన్, టార్చర్ వల్ల దీంతో ఆమె ఫిగర్ మారిపోయింది. రోజు రోజుకి చాలా లావ్ అవుతూ ఉంది. దాంతో పాటు స్కిన్ మీద బ్రింకిల్స్ కూడా వచ్చాయి. సాయంత్రం ప్రణవ్ ఆఫీస్ నుండి ఇంటికొచ్చాడు. పల్లవి, తొందరగా రిపోర్ట్స్ చూపించు. నాకు కొడుకే పుట్టబోతున్నాడు కదా? అవును, బేబీ బాయే. చూసావా, నేను నీకు ముందే చెప్పాను కదా. ఎస్, ఇప్పుడే ఈ విషయం మామ్కి చెప్తాను. షీ విల్ బి వెరీ హ్యాపీ. నితిన్, ప్లీజ్ ఇప్పుడన్నా కొంచెం నవ్వు. నేను తొందరగా తిరిగి వచ్చేస్తాను. టేక్ కేర్. ఐ లవ్ యూ వినీత. నేను వెళ్లిపోయిన తర్వాత ఎవరైనా మంచి అమ్మాయి కనిపిస్తే ఆమెతో ప్రేమలో కాని పడవు కదా. ఏమో చెప్పలేం, ఏం జరుగుతుందో. ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ నీకు ఎవరితోనైనా అఫైర్ ఉందని తెలిస్తే ఆ అమ్మాయిని చంపేస్తాను. నేనేదో జోక్ చేశానంతే, సీరియస్ గా తీసుకోకు. వినీత న్యూజిలాండ్ లో తన ప్రాజెక్టు పూర్తి చేయడానికి బయలుదేరింది. ఇక్కడ పల్లవికి ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో, తన బాధని ఎవరికి చెప్పుకోవాలో ఏమీ అర్థం కాక బాధపడుతూ ఉంది. ఇకపై తనకు ప్రణవ్తో కలిసి ఉండటం అస్సలిష్టం లేదు. తన అమ్మా నాన్నలతో కూడా నిజం చెప్పలేకపోతుంది. ఎందుకంటే వారు తన పరిస్థితిని చూసి బాధపడుతూ వారు జబ్బు పడతారు. వారికి ఏదైనా అయితే వాళ్లని చూసుకోవడానికి అక్కడ ఎవ్వరూ లేరు. అలా ఒకరోజు ప్రణవ్ తన అమ్మని తీసుకుని ఇంటికొచ్చాడు. నువ్వు ఎంత చండాలంగా మారిపోయావో చూడు. అచ్చం ఇంట్లో పని మనిషిలా ఉన్నావు. ఈ ఫిగర్ చూసి నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను. ఇప్పుడు చూడు ఎలా అడ్డంగా బలిసావో. ప్రణవ్, ఇదొక మూర్ఖురాలు. దీనికి ఇక్కడ మీ ఫిగర్ మెయింటైన్ చేయకపోతే ఎవరు పట్టించుకోరని కూడా తెలీదు. డియర్, నువ్వు ఎలా ఎంజాయ్ చేసేవాడివు నీ లైఫ్ ని అలానే ఎంజాయ్ చేస్తూ ఉండు. దీన్ని నీ వైఫ్ అనడానికి కూడా నీకు సిగ్గొస్తుంది కాబోలు.
నన్ను ఈ ఇంట్లో బందీ చేసి టార్చర్ పెట్టి ఇప్పుడు వీళ్ళు నా ఫిగర్ గురించి మాట్లాడుతున్నారు. వాహ్! నెలలు గడుస్తున్న కొద్దీ పల్లవి పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. పెరుగుతున్న ప్రెగ్నెన్సీతో ఆమె మరింత లావుగా, చూడటానికే చెండాలంగా కనిపించేది. అదే అదనుగా తీసుకొని ప్రణవ్ ఇక రోజూ రాత్రి సూజీని ఇంటికి తీసుకొచ్చేవాడు. ఇదంతా కళ్ళారా చూసి పల్లవి చాలా ఏడ్చేది. కానీ న్యూజిలాండ్ లో తన కన్నీళ్లు తొడవడానికి ఎవరున్నారని? పల్లవి, ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయలేదెందుకు? ఉదయం నుండి ఏం చేస్తున్నావు? నీకు ముందే చెప్పాను కదా, పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చేసేయాలని. ఇడియట్! అంతా అయిపోయిందండి, ఇప్పుడే తీసుకొస్తాను. నో నీడ్. నేను సూజీతో కలిసి బయట బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. సూజీని పెళ్లి చేసుకుని పని మనిషిని చేయాల్సిందే. ఫ్లైట్ టికెట్ల ఖర్చు కూడా తగ్గేది. నన్నంత దూరం నుండి తీసుకొచ్చే అవసరమేముంది? షట్ యువర్ మౌత్. నిన్ను నా వైఫ్ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఒకసారి నిన్ను నువ్వు చూసుకుని వేరే వాళ్ళ గురించి మాట్లాడే నాన్ సెన్స్. ప్రణవ్ పల్లవిని బాగా తిట్టి కోపంగా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఫో, ఎలా కోప్పడిపోతున్నాడంటే నేనేదో ఇక్కడ వాడి కోసం ఈడ్చుకుంటూ అలాగే కూర్చుంటానన్నట్టు. తర్వాత పల్లవి వారి ఇద్దరి కోసం వండిన బ్రేక్ఫాస్ట్ ని ఒంటరిగా కూర్చుని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ తినింది. అబ్బా, ఎంత తృప్తిగా ఉంది. వీడు ఇలాగే రోజు ఏం తినకుండా వెళ్లిపోతే బాగుంటుంది. ప్రణవ్ ఇంట్లో లేనప్పుడు ఎవరో ఫస్ట్ టైం మన ఇంటి బెల్ కొట్టారు. ఎస్. ఓ హాయ్, ఐమ్ వినీత. మీరు ఇండియా వాళ్ళు కదా? అవును. తన ఎదురుగా ఒక ఇండియన్ ని చూసి పల్లవి చాలా సంతోషించింది. ఓ ఐమ్ సారీ, ఇలా మీ ఇంటికి వచ్చేసాను. నేను మీ పక్కింట్లో ఉంటాను. ఒంటరిగా ఉండి ఉండి నాకు చాలా బోర్ కొడుతుంది. మీ ఇంటి బయట ప్రణవ్ పేరు ఇండియన్స్ అని చూసి స్ట్రెయిట్ గా మీ ఇంటికి వచ్చేసాను. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. మీరిక్కడికి వచ్చి చాలా మంచి పని చేశారు. నేను కూడా ఒంటరిగా ఉండి బోర్ అయిపోయాను. ఓ మై గాడ్, యూర్ ప్రెగ్నెంట్? అవును, ఇప్పుడు 6th మంత్. ఇంత బాధగా ఎందుకు చెబుతున్నారు? లేదు, అదేం లేదు. ఈ ప్రెగ్నెన్సీ ఇరిటేషన్స్ వల్ల అలా అనేశాను. నో ప్రాబ్లం. మీ హస్బెండ్ ఇంట్లో లేనట్టున్నారు. పదండి, మనం ఎటైనా బయటికి వెళ్ళి అలా తిరిగొద్దాం. చాలా రోజుల నుండి నేను పానీపూరి తినలేదు. పానీపూరి? ఇక్కడికి కొంత దూరంలో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అక్కడ పానీపూరి చాలా బాగుంటుంది. పదండి, వెళ్ళి తినొద్దాం. తన ఇంట్లోని తన భర్తతో చాలా టార్చర్ అనుభవిస్తున్న పల్లవికి ఇక ఆమెకు బయట వాళ్లను చూస్తే ఏం భయమేస్తుంది. అందుకే ఏమీ ఆలోచించకుండా తను వినీతతో కలిసి పానీపూరి తినడానికి వచ్చేసింది. వావ్, గాలెంత బాగా వేస్తుందో కదా. ఫారిన్ లో మన వాళ్లతో తిరగటం ఎంత బాగుంటుందో కదా. గాలి కూడా మత్తుగా అనిపిస్తుంది. మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నారు? ఎందుకు నన్ను ముందే కలవలేదు? ఇప్పుడు మీతోనే ఉన్నాను కదా. అండ్ ఐ ప్రామిస్, నేను న్యూజిలాండ్ లో ఉన్నన్ని రోజులు నా ఫ్రీ టైం మొత్తం మీతోనే గడుపుతాను. మీ హస్బెండ్ చాలా లక్కీ అనుకుంటా, మీలాంటి వైఫ్ దొరికినందుకు. ఆ రోజు వినీత పల్లవిని న్యూజిలాండ్ లో చాలా ప్లేసెస్ తిప్పింది. చివరికి ఇద్దరు పానీపూరి తినటానికని ఇండియన్ రెస్టారెంట్ కి చేరుకున్నారు. తర్వాత ఏం జరగబోతుంది? మా నెక్స్ట్ ఎపిసోడ్ ని చూడటం మర్చిపోకండి. మీరు కనుక ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని నొక్కండి. బాయ్ బాయ్.